మేడం నమస్తే. నమస్తే. రేవ్ పార్టీ గురించి స్టిల్ ఇప్పటికీ సెన్సేషనల్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. అసలు మోస్ట్ కన్‌ఫ్యూజన్‌గా హేమ గారి విషయం ఉంది. యాక్ట్రెస్ హేమ గారిది. వెళ్ళలేదని ఆవిడ, వెళ్లారని మీడియా వాళ్ళు విత్ ప్రూఫ్స్‌తో చెప్తున్నారు. అలానే టెస్ట్‌లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి మేడం అసలు వాస్తవాలేంటి? ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆవిడ రేవ్ పార్టీకెళ్లారు. రేవ్ పార్టీకి అదేదో పేరంటానికెళ్ళినట్లు హ్మ్. కాదు రేవ్ పార్టీ అనేది. హ్మ్. దానికి కొన్ని నియమ నిబంధనలుంటాయి. హ్మ్. రేవ్ పార్టీ నిర్వహించే వాళ్ళకి నియమ నిబంధనలు ఉండవు గానీ, వెళ్ళే వాళ్ళకి చాలా నియమ నిబంధనలుంటాయి. ఎంట్రీ ఫీజు ఎవరికీ చెప్పకూడదు. ఈ విషయాలు బయట వీళ్ళు చెప్పకూడదు. పే చేయాలా మేడం వాళ్ళకి? ఆ! ఓకే. ఎంట్రీ ఫీజు 50,00,000 అని కొంతమంది అంటున్నారు. 2,00,000 అని కొంతమంది అంటున్నారు. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత మాదక ద్రవ్యాలు అయన్నీ వేరే కొనుక్కోవాలంట. ఓకే. అక్కడ ఏం కొనుక్కున్నా వేరే డబ్బులే. హ్మ్. హ్మ్. అలా ఉంది పరిస్థితి. హ్మ్. మరి అంత పెద్ద పార్టీకి వెళ్ళగలగటం అంటే మామూలు విషయం గాదు. అది అందరూ ఎఫర్ట్ చేసే విషయం గాదు. మనం ఒక చిన్న ఎగ్జిబిషన్‌కి వెళ్ళాలి అంటే సామాన్య కుటుంబాల వాళ్ళే ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే వీళ్ళు అడిగే రైడ్స్ అక్కడ కొనిపెట్టమనే వాటిల గురించి, ఈట్లి గురించి మనం తలకిందులైపోతాం. అలాంటిది వీళ్ళు అక్కడికి రేవ్ పార్టీకెళ్ళి అంత హంగామా చేసి, అంత హడావుడి చేసి, మళ్ళీ పైగా వాళ్ళ బాధ ఏంటి అంటే ఇక్కడ నేనెళ్ళాను. నా ఆనందాన్ని పోలీసులు భగ్నం చేశారు. అదే ఆలోచిస్తారు తప్పితే, అసలు ఒక పర్మిషన్ లేని దానికి, చట్టబద్ధం కాని ప్రదేశానికి నేనెళ్ళాను. అందుకు నేను వాళ్ళు విధించే శిక్షకి నేను అర్హురాలిని, అర్హుడిని అనే ఉద్దేశంలో వాళ్ళు లేరు. అంటే వాళ్ళు ఎంత డినైల్ స్టేజ్‌లో ఉన్నారో చూడండి. హ్మ్. వాళ్ళు అక్కడికెళ్ళడం మాత్రమే వాళ్ళ ఉద్దేశం. అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వటం, ఎంజాయ్ చేయటమే వాళ్ళ లక్ష్యం గానీ, దాని ద్వారా వచ్చే నష్టాలా, లేకపోతే ఇంకోటా, ఎదుర్కొనే ఇబ్బందులా అవి వాళ్ళకి అవసరంలే. వాళ్ళకి గావాల్సిందేంటి? మా దగ్గర డబ్బులున్నాయి. మేము అక్కడికెళ్ళాం. మేము ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ పైగా పిల్లి పాలు తాగినట్టు, పాలు తాగుతూ ఎవరు నన్ను చూడలేదనుకున్నట్లు మళ్ళీ కవరింగ్‌లు. హ్మ్. అసలు ఈ ఈ హేమ విషయం ఇంత ట్రోలింగ్ జరగటానికి కారణం ఏంటి అంటే, ఆమె నేను అక్కడే ఉన్నాను అని గూడా చెప్పక్కర్లా. ఎక్కడున్నానో చెప్పక్కర్లా. గప్‌చిప్‌గా ఊరుకున్నట్లయితే ఇంత గందరగోళము, ఇంత నాన్‌సెన్స్ జరిగేది కాదు. హ్మ్. తను అక్కడే ఉండి ఇప్పుడే ఒక ఫోన్ మాట్లాడుకొని వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని పోలీసుల్ని ఏమార్చి వచ్చి ఒక వీడియో చేసేసి పెట్టేసేసి మళ్ళీ కామ్‌గా లోపలికెళ్ళేసరికి అప్పటికే పోలీసులు హేముంది అని చెప్పి ఒక న్యూస్ బయటకు వచ్చింది. వచ్చినప్పుడు పోలీసులది తప్ప హేమది రైటా? హేమది తప్ప పోలీసులది ఒప్పా? అనే ఒక మీమాంస అయితే వస్తది కదా! అవును. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకెందుకొచ్చింది తలకాయ నొప్పి అని చెప్పి ఆమె ఉన్నదిక్కడ. ఆమె పార్టీలో ఉన్నప్పుడు ఫోటో ఇది అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేయాల్సిన పరిస్థితొచ్చింది. అంటే నిద్రపోతున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇదే. నాకు తెలిసినంతలో. అదయిపోయింది. అదయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున్నే ఒక బిర్యానీ స్టోరీ. పాపం పోలీసులకి ఆ బిర్యానీ నచ్చలా. హ్మ్. అందుకని ఆవిడ లేదు అని చెప్పలే వాళ్ళు. హ్మ్. అది అయిపోయింది. హ్మ్. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవిడకి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆమె రక్త నమూనాల్లో శాంపిల్‌లో డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చింది. ఎప్పటికైనా ఊరుకుంటుందా అంటే ఊరుకోవట్లా. ఎవరో ఫోన్ చేశారు ఎవరో ఛానల్ వాళ్ళు. ఏంటి మేడం అంటే, నేను 2 రోజుల్లో వస్తున్నా. వచ్చి ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తా. అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి రంకెలేస్తా ఉంది. అదయిపోతే ప్రెస్ మీట్ కూడా ఏదో పెట్టినట్టున్నారు మేడం. ఇంకా రాలా. ఓకే. ఇంకా అది రాలా. అక్కడ దాకా రాలా. ఓకే. సరే ఇప్పుడు ఆవిడకి తాజాగా షాకుల మీద షాకులనమాట. 27వ తారీఖున రామ్మా వచ్చి విచారణకు హాజరు కా అని చెప్పి నోటీస్ కూడా పంపించారు. అవునా? అయితే ఈమె అక్కడ ఎంట్రీ చేసుకున్నప్పుడు ఏం చేసిందంటే కృష్ణవేణి అని చెప్పి ఆవిడ ఎంట్రీ చేసుకుంది. ఒరిజినల్ నేమ్. ఒరిజినల్ నేమ్. ఓకే. కానీ నా పేరు లేదక్కడ అని ఈవిడ మాట్లాడుతుంటే మళ్ళీ అది కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు. హ్మ్. అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఈవిడిస్తున్న టాస్క్‌లకి వాళ్ళు ఆన్సర్‌లు చెప్పే పరిస్థితికి పోలీసులను తీసుకొచ్చింది. అయితే సీన్ కట్ చేస్తే ఓ పక్కన పోయినసారి ఎప్పుడో రాడిసన్ పబ్ దగ్గర గొడవలు జరిగినప్పుడు హేమ ఉంది అన్నప్పుడు, అక్కడ డ్రగ్స్ దొరికినియి అన్నప్పుడు అసలు ఆవిడ లేదు.
ఎంత విరుచుకుపడింది మీడియా మీద, మీడియా నా మీద కక్ష కట్టింది అన్నది, అదన్నది ఇదన్నది, నానా హడావుడి హంగామా చేసింది. ఇప్పుడు అవన్నీ తవ్వకాల నుంచి బయటికి తీసి మీమ్స్ లాగా చేసి ఈ 3 రోజుల నుంచి ఆ హేమ మీమ్స్ తప్పితే వేరేది లేకుండా అయిపోయింది. అది అయిపోయింది. ఇంకో పక్కన ఈ తమన్నా సింహాద్రి, అలాగే కరాటే కళ్యాణి, వీళ్ళిద్దరు వచ్చేసేసి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఒక విషయం గురించి మాట్లాడడం ఆపేసేసి హేమ మీద ఉన్న అక్కస్ని, ఆ కడుపులో ఉన్న బాధని వెళ్ళగొక్కుతున్నారు తప్పితే వేరే ఏమీ లేదు. మీరు అక్కడ మాట్లాడాల్సింది ఏంటి? హేమ కాదు, మీరు కాదు, నేను కాదు, ఎవరైనా రేవు పార్టీలకు వెళ్ళడం కరెక్ట్ కాదు అని మాట్లాడాలి. అంతేగాని మనకి హేమ మీద పర్సనల్గా కోపం ఉన్నంత మాత్రాన, లేదంటే ఇంకెవరైనా మనకి ఇష్టమైన మనుషులు ఉంటే వాళ్ళు రేవు పార్టీకి వెళ్ళడం కరెక్టా? మరి నీకు నీ పాత కక్షలకి ఈ విషయాన్ని ముడిపెట్టి మాట్లాడడము అనేది సమస్యని పక్కదోవ పట్టిస్తున్నట్లుంది. నీ కక్షా కార్పణ్యం కనిపిస్తుంది తప్పితే వేరే ఏమీ కనిపించట్లా. ఇప్పుడు అప్పుడు బిగ్ బాస్ 3rd సీజన్కి వెళ్ళింది హేమ. అప్పుడు ఈమె కూడా వెళ్ళాలనుకున్నది కరాటే కళ్యాణి. కాకపోతే ఆమె బ్యాడ్ లక్ ఏంటంటే అసలు ఆమెకి అక్కడికి వెళ్ళే అవకాశం రావట్లేదు, అది వేరే విషయం. ఈ తమన్నా సింహాద్రి కూడా వెళ్ళింది. ఇద్దరు బహుశా ఒకే బ్యాచ్ మేట్స్ అనుకుంటా అక్కడ బిగ్ బాస్ హౌస్ లో. తమన్నా సింహాద్రి అని ట్రాన్స్జెండర్ ఉన్నారు. ఏది ఏమైనా ఆమె కూడా చాలా ఎక్కువ హేమ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సందర్భం దొరికింది, అవకాశం దొరికింది కదా అని చెప్పి, ఇప్పుడు అవకాశం దొరికితే పులి మీద కూడా స్వారీ చేద్దామని ఉంటది ఎవరికైనా, అదే జరుగుతుంది ఇప్పుడు. ఏది ఏమైనప్పటికీ మనం ఇక్కడ చాలా పకడ్బందీగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు రేవ్ పార్టీలో ఇంతమంది ఉన్నప్పుడు అందరూ హేమ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇది ఎంతవరకు కరెక్టు? అంటే హేమ పార్టీకి వెళ్ళడానికి మనం సమర్థిస్తున్నామని కాదు, కానీ ఇప్పుడు ఈ విధంగా మీమ్స్ చేసి ఈ విధంగా మాట్లాడి ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడి ఇదంతా చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ 71 మంది గురించి కూడా మాట్లాడాలి. ఆ పార్టీ నిర్వహించిన వాసు గురించి కానీ, ఇంకొకతను అరుణ్ కుమార్ అని కానీ, మొత్తం ఒక 5గురిని 1 2 3 4 5 6 అని పెట్టి, తరువాత లేడీస్ని, జెంట్స్ని, లేడీస్ని ఇలా పెడుతున్నారు. సరే, ఈ పెట్టినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, పోయినసారి వీడియోలో కూడా హేమ ఏం మాట్లాడిందంటే, ఒక ఆడపిల్ల మీద ఇలా చెయ్యొచ్చా అని అడుగుతుంది. కానీ మరి అలాంటప్పుడు మీరు ఆడపిల్ల అనే కార్డు వాడుకోవాలి అనుకున్నప్పుడు మీరు పబ్కి ఎందుకు వెళ్ళారు? మరి ఆడపిల్లలు పబ్లకు వెళ్ళొచ్చా? మగపిల్లలు వెళ్ళొచ్చా? ఎవరు వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. వెళ్ళారు అంటే దానికి తగ్గ పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో పనిష్మెంట్ తీసుకుంటానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఆడపిల్ల కార్డు ఎట్లా వాడతారు? మీరు ఇంత విక్టిమైజ్డ్గా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరో కావాలని విక్టిమ్స్గా చేసినట్లు ఎందుకు మాట్లాడుతున్నారు? అది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి అశునో ఎవరో ఇంకొక ఆమె కూడా వెళ్ళారు. వెళ్ళి మీకు హేమ కనిపించిందా అక్కడ అంటే, ఏమో నాకు తెలీదు. అక్కడ డ్రగ్స్ వాడారా అంటే, ఏమో నాకు తెలీదు. ఇలా మాట్లాడుతుంది. ఆమె కూడా ఇదే విక్టిమ్ కార్డు. ఏంటి, అమ్మాయిల్ని ఇలా అనొచ్చా? అసలు అమ్మాయిల్ని ఇలా అనే పరిస్థితికి మీరు ఎందుకు తెచ్చుకున్నారు? ఇది విషయం. అలాగే మీడియాకైనా పోలీస్ వ్యవస్థకైనా ఎవరికైనా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఏంటి అంటే, నా తరఫు నుంచి ఒకటే అప్పీలు, మీరు 70 మందిని చూపించండి, 70 మంది లిస్టు ఇవ్వండి, ప్రకటించండి, తప్పేమీ లేదు. ఒక్కసారి ఇట్లా జరిగితే ఎవడైనా తప్పుదారి వాడి రేవ్ పార్టీ పెట్టే వెళ్ళడానికి సిద్ధపడరు. అసలు రేవ్ పార్టీ నిర్వాహకులకి ఒక శిక్ష వేయండి, అవసరమైతే మార్చండి చట్టాలని. ఏంటంటే ద్వీపాంతరవాస శిక్ష అని వేసేవాళ్ళు ఒకప్పుడు.
వాళ్ళని ఒక దీవిలో వదిలేస్తారు అంతే. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వెయ్యాలి వాళ్ళకి శిక్ష. ఇక్కడ వాళ్ళు ఇప్పటి వరకు సాధించుకున్న పాపిష్టి సామ్రాజ్యాలు మొత్తాన్ని ప్రభుత్వాలు తీసేసుకుని వాళ్ళని పంపించేయాలి, వేరే దీవిలోకి పంపించాలి. ఆస్తుల అటాచ్మెంటు, ఈ పాపాల ద్వారానే వీళ్ళు ఈ ఆస్తులు సంపాదించారు ఈ నిర్వాహకులు. ఇప్పుడు వాసు ఏంటండి, వాడు క్రికెట్ బుకీ, బెట్టింగ్లు, 200 కోట్లు అంటే వాడి ఆస్తి. ఒకప్పుడు వేసుకోవడానికి చెప్పులు లేవు, తినడానికి తిండి లేదు. అలాంటి వాడు ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. ఈ స్థాయికి వచ్చి ఇవాళ ఈ కేసులో ఉన్నాడు. వాడి బర్త్డే, వాడికి అవసరమా? ఈ వయసులో వాడికి 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చిన దున్నపోతుకి బర్త్డే పార్టీ, దానికి ఇంత పెద్ద రేవ్ పార్టీ. కానీ ఆ పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ చేసుకున్నారు. కానీ ఈ పార్టీ వెనకమాల వాడి ఉద్దేశం ఏంటి అంటే, ఒక పక్కన IPL జరుగుతుంది, దానికి వాళ్ళందరినీ ఆకర్షించడం ఒకటి లక్ష్యం అయితే, మాదక ద్రవ్యాలు పలానా చోట దొరుకుతాయి అనే అడ్రస్ చెప్పడం కోసం ఒకటైతే, ఇలా విచ్చలవిడిగా 30 మంది యువతులను తీసుకుని వచ్చారు. వాళ్ళు నిజమైన బాధితులు. నిజానికి వాళ్ళు అక్కడికి వచ్చి గుడ్డలు ఇప్పుకొని డాన్సులు వేయాలి అంటే వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తే మట్టుకు, అసలు మీ నీచమైన కోరికలకి వాళ్ళని బలి చేయడమే కదా. ఇప్పుడు నీకు 50 లక్షలు కట్టగలిగే పాపిష్టి డబ్బు ఉంది కాబట్టి నీకు అక్కడ ఎంట్రీ దొరికింది, నీకు సర్వ సౌఖ్యాలు అనుభవిద్దాం అనుకుంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్టు అనేది కూడా ఆలోచించాలి. ఈ రేవ్ పార్టీలే జరగొద్దు అనుకుంటే గనక అవసరమైతే చట్టాల్లో మార్పులు చేసి ఒక్క చురక వెయ్యాల్సిందే, వీళ్ళకి వాతలు పెట్టాల్సిందే. అందరినీ ప్రకటించండి, అందరి ఫోటోలతో సహా వేయండి. అప్పుడు ఆ కుటుంబాల వాళ్ళు కూడా, ఈ 70 మంది కుటుంబాల వాళ్ళు కూడా చాలా విర్రవీగుతూ ఉండుంటారు సమాజంలో. మాకేంటి, మాకు డబ్బులు ఉన్నాయి, మాకేంటి ఒక్కొక్కరికి 5 కార్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి. ఈ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ భవంతులు ఎక్కడి నుంచి వచ్చినాయి, డైమండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎవరి కష్టాన్నో వీళ్ళు దోచుకుంటే వస్తాయి. మరి అలా వీళ్ళు ఇంత విచ్చలవిడిగా బతుకుతున్నారు అంటే వీళ్ళ బతుకులు ఇవి అని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఆగుతాయి ఇట్లాంటి రేవ్ పార్టీలు. మామూలుగా అయితే ఆగవు. ఒక్క హేమ గురించే మాట్లాడుకుని ఎవరి సరదా వాళ్ళు తీర్చుకోవడం కూడా ఈ సందర్భంగా కరెక్ట్ కాదు. అసలు మీరు ఈ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా మీరు ఏం చేస్తున్నారు, ఎవరైనా సరే ఎవరి వంతుకి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి తప్పితే, హేమ అరెస్ట్ అయింది, హేమ అబద్ధాలు ఆడింది, హేమ తప్పుదోవ పట్టించింది, కరెక్టే. ఈ తప్పుదోవ పట్టించినందుకు కూడా చట్టం ఆవిడని శిక్షించే విధంగా శిక్షిస్తుంది. కానీ మనం ఎందుకు సరదా పడ్డాం దాని గురించి? సమస్యని సమస్యగా చూసి రూపుమాపాలనుకుంటున్నామా, లేకపోతే ఎవరైనా కష్టపడుతుంటే అది చూసి సంతోషించాలనుకుంటున్నామా? అలా చూసి సంతోషించాలనుకుంటే అది సంతోషం తాత్కాలికం. కానీ సమస్యని రూపుమాపాలి అంటే అది కొంచెం కష్టంతో కూడుకున్న పనే, కానీ భవిష్యత్ తరాల కోసం చెయ్యాలి. ఈ డ్రగ్స్ పెడ్లర్స్ ఎంత దారుణమైన విషయం. ముఖ్యమంత్రులు చెప్తున్నారు, మేము ఉక్కు పాదాలతో అణిచివేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి కూడా చెయ్యాలి. ఈ పార్టీలో దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని విచారణకు రమ్మన్నారు. ఏదో తూతూ మంత్రంగా విచారణలు చేసేసి రాజకీయ ప్రాబల్యంతోనో డబ్బు ప్రాబల్యంతోనో తూతూ మంత్రంగా దీన్ని చేతులు కొడుక్కుంటే ఉపయోగం ఉండదు. వీళ్ళు మళ్ళీ ఇంకో 2-3 నెలలు పోయిన తర్వాత కుక్కతో ఒక వంకరలాగా వీళ్ళు మళ్ళీ పార్టీలకు వెళ్తారు. అందుకని ఏం చెయ్యాలి అంటే, వీళ్ళని ఈ విచారణ అవుతూనే రీహాబ్ సెంటర్కి పంపించాలి. ఇప్పుడు ఇది బెంగళూరులో ఈ విచారణ అంతా జరిగేది. బెంగళూరులో నిమ్హాన్స్ అని చెప్పి ఒక పెద్ద మానసిక చికిత్సాలయం ఉంది బెంగళూరులో. ఇండియా మొత్తం నుంచి వస్తుంటారు అక్కడికి. అక్కడ రీహాబ్ సెంటర్ ఉంది. ఆ సెంటర్లో చేర్పించాలి వీళ్ళని. అదే వాళ్ళకి శిక్ష, వేరే శిక్షలు అక్కర్లా. ఆ శిక్ష వేస్తే అక్కడ రీహాబ్లో వాళ్ళకి కౌన్సిలింగ్ పూర్తి స్థాయిలో చేస్తారు. 24 గంటలు కౌన్సిలింగ్ ఉంటుంది. అంటే 24 గంటలు వాళ్ళ పర్యవేక్షణలో కౌన్సిలింగ్ చేస్తారు. అప్పుడు ఈ మాదక ద్రవ్యాల జోలికి వీటి జోలికి వెళ్ళరు. కొంతమందికి డబ్బులు సంపాదించే జబ్బు కూడా వదిలిస్తారు. నాకు అర్థమైనంతలో కొంచెం వాళ్ళ మైండ్ని రిపేర్ చేసి పంపిస్తారు. అది చాలా అవసరం, సమాజానికి అవసరం. పైగా ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాలి. వాళ్ళు కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి.
ఈ కుటుంబాలని కౌన్సిలింగ్ చేస్తేనే తప్పితే వీళ్ళు దీనిలోంచి బయటపడరు. ఈ అవధులు లేని ఆనందాన్ని అనుభవించాలి అనే ఒక తత్వం ఏదైతే ఉందో అదే అన్ని అనర్థాలకి మూలం. ఇక్కడ వీళ్ళకి బుద్ధుడిని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. రకరకాలు ఉంటాయి కౌన్సిలింగ్లో, రకరకాల సెషన్స్. ఒక తత్వాన్ని చెప్తారు, మీరు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కోబోయే సమస్యల గురించి చెప్తారు, మీ కుటుంబాలు ఏమైపోతాయో చెప్తారు. ఇదంతా కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేయాలి, రీఇంజనీరింగ్ చెయ్యాలి ఖచ్చితంగా. అంటే ఇది శిక్షలో భాగంగా చెయ్యాలి. కౌన్సిలింగ్ ఇస్తామని చెప్తున్నారు, చక్కగా ఒక కౌన్సిలర్ ఎదురుగా కూర్చుంటుంది. హేమగారు మీరు ఇలా చేస్తే ఎలా అండి, ఇలా చేయకుండా ఉండాల్సిందండి, పలానా సుబ్బారావు గారు ఇలా చేయకుండా ఉండాల్సిందండి చెప్తే సరే అని తలూపుతారు, బొర్రు ఊపుతారు, ఇంటికి వచ్చి మళ్ళీ మామూలే. అలా కాకుండా వీళ్ళకు 20 రోజుల పాటో నెల రోజుల పాటో రీహాబ్లో వీళ్ళని పెడితేనే వీళ్ళు రిపేర్ అవుతారు. అప్పుడు మాత్రమే ఈ సమస్యలు సమాజంలో తగ్గుతాయి. ఆల్ రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.